నమస్తే విటీవీ ఛానల్కు స్వాగతం. మొన్న వారణాసి ఈవెంట్లో ఎన్నో వివాదాలు అలాగే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు జరిగాయి. దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం మా సంతోషి. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా సంతోషి. అయితే మొన్న వారణాసి ఈవెంట్ జరిగింది. సో అయితే అందులో రాముడిలా కనిపించబోతున్నారు మన మహేష్ బాబు. ఫస్ట్ టైం అన్నమాట ఇలా దేవుడి పాత్రలో. మీరు వేరే ఛానల్లో ఒక వీడియో అయితే చేశారు, రాముడిలా అయితే ఎలా సూట్ అవుతుంది మహేష్ బాబుకి అని చెప్పేసి. అయితే ఈవెంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన మహేష్ బాబు గారిని నంది మీద ఊరేగించారు. సో మరి ఏంటి, ఓన్లీ ఈ సినిమాలో ఏమైనా ట్విస్ట్లు ఉండబోతున్నాయా? ఓన్లీ రాముడేనా లేదంటే శివుడిగా చూడగలమా మనం మహేష్ బాబుని? దీని గురించి వివరించండి అసలు. మహేష్ బాబుని ఎద్దు మీద నంది మీద ఎక్కించి తీసుకొచ్చారు, అదొకటి. తర్వాత వారణాసి రాజమౌళి గారు సినిమా శివుడు భక్తుడు కాబట్టి అక్కడ బాహుబలి సినిమాలో కూడా ఆయన శివుడిని ఎలాగ ఎత్తేటట్లు ప్రతి సినిమా చూసుకో రాజమౌళిలో ఏదో ఒక చోట శివుడు ఉంటాడు, శివభక్తుడు ఆయన. ఈ జనం తెలియక నాస్తికుడు దేవుడిని నమ్మడేమో అని అనుకుంటున్నారు. అలాగే ఆయన శివుడు సినిమా పేరే వారణాసి అని పెట్టారు. అంటే ఖచ్చితంగా ఏదో ఒకలాగా మనకి రాముడి లక్షణాలని మహేష్ బాబులో చూశారు, అలాగే శివుడు లక్షణాలని మహేష్ బాబులో చూశారు. అలాగే కాలభైరవుడు కదా, ఆ ఊరికి కొత్త వాళ్ళు ఎవరు, మన వారణాసికి ఆయన క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అంటే విశ్వనాథుడేమో శివుడు పరమేశ్వరుడు. సో ఆ విశ్వనాథుడే కాలభైరవుడు కాబట్టి ఆ యొక్క కాలభైరవుడు లక్షణాలని మహేష్ బాబులో చూశారు కాబట్టి అవి ఏ లక్షణాలను మనము ఆయన జక్కన్న కదా, అమరశిల్పి జక్కన్న లాంటి వాడు మన రాజమౌళి గారు కాబట్టి ఆయన ఏ లక్షణాలు చూసారో మనం చూద్దాం. కాలభైరవాష్టకంలో మనం ఏం చెప్తామంటే ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రాసింది ఇది. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అంటే మహేష్ బాబులో దేవరాజ సేవ్యమాన అంటే దేవతలకి రాజెవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఆయన ఏం చేశాడు, మన కాలభైరవుడికి ఆయన యొక్క పాదాలకి కాలభైరవుడి పాదపద్మాలకి ఇంద్రుడు పూజ చేస్తాడు. ఆ విధంగా ఆ సినిమాలో అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి వైభవాన్ని అందుకునేటటువంటి ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ అతనికి కుంభ అని పేరు పెట్టాడు, పృథ్వీరాజ్ చేస్తున్నాడు. ఆయన చేత లేదా ఇతర వైభవంగా కలిగినటువంటి ఒక గొప్ప వాళ్ళ చేత మహేష్ బాబు వాళ్ళ చేత కీర్తించబడేలాగా ఆ సన్నివేశాలు ఉంటాయన్నమాట. అలాగే వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం. ఆయన మనకి వ్యాళం అంటే పాముని ఏం చేస్తాడంటే యజ్ఞోపవేతంగా ధరిస్తాడు కాలభైరవుడు. అక్కడ ఈ యొక్క విషసర్పాలతో కూడినటువంటి ఆ సినిమాయే అలాంటిది, అది మహేష్ బాబుది. అక్కడ ఏంటంటే ఒక రీసెర్చ్ చేయడం జరుగుతుంది. రుద్ర అని ఆంజనేయ స్వామి సంఘటన ఎందుకు తీసుకుంటారంటే అక్కడ ఏదో మొత్తం మీద చావుకి సంబంధించి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది మందు. దానికి సంజీవిని పర్వతం తీసుకొస్తాడు కదా ఆంజనేయ స్వామి, అంటే మళ్ళీ పునర్జీవింపచేసేలాగా. సో దాంట్లో లేదా ఈ యొక్క ఆ రీసెర్చ్లో భాగంగా హీరో అయినటువంటి మన మహేష్ బాబు గారు ఏ లోకానికి వెళ్ళిపోతాడు? త్రేతాయుగానికి వెళ్ళిపోతాడు. ఆదిత్య 369లో మన బాలయ్య బాబు ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు? కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆధునిక కాలానికి వెళ్ళిపోతాడు. మగధీరాలో మన రామ్ చరణ్ గారు మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోతాడు, ఆ రాజుల కాలానికి. ఆ విధంగా మహేష్ బాబు గారు మనకి త్రేతాయుగానికి వెళ్ళిపోతారు. అక్కడ ఆ పాముల్ని అంటే ఆ విలన్లందరినీ కూడా సర్పాలుగా యజ్ఞోపవేతంగా కాలభైరవుడు ధరించినట్టే విషనాగుల్ని సైతము ఆయన మెడలో వేసుకుంటాడు మహేష్ బాబు. అటువంటి సన్నివేశాలు, అంత భయంకరమైనటువంటి సన్నివేశాల్లో కూడా చాలా ధైర్యంగా మహేష్ బాబు గారు యాక్ట్ చేశారు అనేటటువంటి లక్షణాలని మన రాజమౌళి గారు చూశారు. అలాగే నారదాది యోగి బృంద వందితం దిగంబరం
అక్కడ శేఖరం కృపాకరం, అక్కడ చంద్రశేఖరుణ్ణి, చంద్రుని వంటి చల్లని ధనాన్ని మహేష్ బాబు గారి ముఖంలో ఎప్పుడు చూడు ప్రసన్నంగా ఉంటాడు. ఆయన పాము చల్లగా ఉంటాడు, ఎప్పుడు కోపం ఉండదు. అక్కడ మనకి ఈ సినిమాలో చూడు, పోకిరి సినిమాలో కృష్ణ మనోహర్ ఐపీఎస్ అంటారు, అంటే ట్రైనింగ్ అక్కడ రన్నింగ్ చేస్తుంటే ఇలా పరిగెడతాడు. అప్పుడు మా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన అడుగుతాడు మహేష్ బాబుని ఒక ఇంటర్వ్యూలో, ఏంటి ఇలా పరిగెడుతున్నావు, నువ్వు రోజు ఇలాగే పరిగెడతావు, థ్రెడ్మిల్ కూడా ఇలాగే పరిగెడతావు అంటే, అలా ఎందుకు పరిగెడతాం, మామూలుగా పరిగెడతాం, అలా పరిగెడితే మా ఇంట్లో పిల్లలు జడుచుకుంటారని మహేష్ బాబు అంత చక్కగా చెప్తారు. ఆ విధంగా మనకి చల్లదనాన్ని మనము ఆ యొక్క చంద్రశేఖరుణ్ణి, ఆ చంద్రుడిని శిరస్సు మీద ధరించి చంద్రశేఖరుడు శివుడు ఏ విధంగా అందంగా ఉంటాడో ఆ యొక్క అంత చల్లదనాన్ని మహేష్ బాబు గారు తన ముఖంలో చక్కగా చూపించుకుంటూ, అలాగే కృపాకరం, ఎప్పుడు కూడా శివుడు తన భక్తుల పట్ల ఎప్పుడు కృపను కలిగి ఉంటాడు. మహేష్ బాబు గారు ఎప్పుడు కూడా అభిమానుల పట్ల చాలా కృతజ్ఞత, చాలా ప్రేమ, చాలా కృపను కలిగి ఉంటాడు. అందువల్లనే చూడండి, మొత్తం సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమానులు విపరీతం ఎక్కువ. ఎన్టీఆర్ని తట్టుకోవడం అంటే మాటలు కాదు. అంత మాటల్ని, అంత సీనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానుల కంటే ఆ రోజు మాస్ హీరోగా మొత్తం ఎన్టీఆర్గా ఉండగానే ఆయన్ని నుంచి ఆ అభిమానులను క్యాప్చర్ చేసుకున్నారు కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు. ఆ విధంగా మహేష్ బాబు అభిమానులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నత సంస్కారం కలిగినటువంటి వాళ్ళు. మహేష్ బాబు గారిలాగే బోళాశంకర్లు కూడా వీళ్ళు అంతే, దేనికైనా సరే ప్రాణం ఇచ్చేస్తారు. మహేష్ బాబుని పొగుడుతుంటే మన వీడియో వైరల్ చేసి పడేశారు, ఏది మన రాముడి కింద పోల్చిన దాన్ని. సో కృతజ్ఞతలు నాకు కూడా చెప్పారు, మనం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా దిగంబరం, నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటే నారదుడు ఇతర ఋషుల చేత కీర్తించబడతాడు పరమేశ్వరుడు. అలాగే దిగంబరం అంటే బట్టలు లేకుండా ఉండడం కాదు, అక్కడ నూట్గా ఉండడం కాకుండా దిక్కుల్నే అంబరంగా చేసుకొని నేను ఎవర్ ఫ్రీ, నేను ఎవరికి బద్ధుడై ఉండను అని కాలభైరవుడి యొక్క లక్షణం. అంటే ఈ సినిమాలో కూడా మహేష్ బాబు గారు కూడా అక్కడ ఎవరికి కట్టుబడి ఉండడు, ఏ విలన్లకి లేకపోతే అవతలాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి బందీ అయి ఉండడు, ఎవరు ఫ్రీగా ఉంటాడు. అదేవిధంగా నారదుడు వంటి గొప్ప యోగుల చేత ఎలాగైతే కీర్తించబడ్డాడో అక్కడ ఉన్నటువంటి మంచి వాళ్ళ చేత ఆ సినిమాలో మంచి వాళ్ళ చేత కీర్తించబడతాడు. కాశీకాపురాధినాథ కాలభైరవం భజే. కాశీకి నగరానికి కొత్తవాల్ పోలీస్ కమిషనర్ అయినటువంటి కృష్ణ మనోహర్ ఐపీఎస్ పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు అటువంటి కాలభైరవుడు ఏ విధంగా అయితే కొత్తవాల్గా పోలీస్ కమిషనర్గా ఆ కాశీ సిటీకి అందం తెచ్చాడో అటువంటి మహేష్ బాబుకి వందనం, అటువంటి కాలభైరవుడికి వందనం అంటూ అభిమానులు కీర్తిస్తున్నారమ్మా. చాలా చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు రెండో శ్లోకం ఏం చెప్తుంది గురువుగారు? రెండో శ్లోకం ఏంటంటే, మనకి మహేష్ బాబు గారు భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం వరం అంటే కోటి సూర్యుళ్ళు అక్కడ తేజస్సుగా ఒకటే చోటు ఉంటే ఎంత తేజస్సు ఉంటుందో అంత అందమైనటువంటి తేజస్సు మనకి కాలభైరవుడిలో ఉన్నట్టుగానే ఆ లైటింగ్లో అక్కడ మహేష్ బాబు గారిని అంత కోటి సూర్యులు ఉన్నంత అందంగా మహేష్ బాబు గారు ముఖ వర్చస్సుని వర్ణించారనమాట, అక్కడ తీర్చిదిద్దారు. అలాగే భవాబ్ది తారకం పరం, మనందరం కూడా సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఆ కొట్టుమిట్టాడుతూ ఈ సంసారం ఎలారా బాబు అనుకుంటున్నాం కదా, అలా ఆ సినిమాలో కష్టాల్లో కూరుకుపోయి తర్వాత ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియనటువంటి జనాలకందరికీ కూడా అధినాయకుడై మహేష్ బాబు గారు ఆ సినిమాలో వాళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేసేలాగా మన రాజమౌళి గారు, జక్కన్న గారు తీర్చిదిద్దుతారు. అలాగే నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనం, 3 కళ్ళు ఉంటాయి మహేష్ బాబుకి. త్రిలోచనం అంటే శివుడు, కాలభైరవుడికి 3 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు మహేష్ బాబు గారు కూడా 2 కళ్ళు ఇతరులు అవతల వాడు చేసేటటువంటి విలన్ మనుషులు చేసేటటువంటి పనులన్నీ కూడా 3వ కన్నుతో కనబెడతా ఉంటాడు, ఎదురుకుండా ఉండకపోయినా. అలాగే నీలకంఠ మీప్సితార్థదాయకం, తన అభిమానులు సినిమాలో తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే జనం ఉన్నారో
అలాగే బయట అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరికల్ని తీర్చేటటువంటి కాలభైరవుడు మహేష్ బాబు అనమాట. అలాగే నీలకంఠ, కంఠం నీలంగా ఉంటుంది. మహేష్ బాబు గారికి ఎప్పుడన్నా కంఠం ఎవరన్నా చూసారా? ఆజానుబాహం అని మనం చెప్పాం. ఆ రోజు నుంచి ఎవరు వెళ్తున్నా మహేష్ బాబు గారు స్టేజ్ మీదకి వస్తుంటే అందరూ కాళ్ళకి మోకాళ్ళ వరకు వచ్చి కాళ్ళు వచ్చినాయా లేదా చూస్తున్నారు. నమ్రతకు తెలుస్తాయి ఇవన్నీ. ఆజానుబాహుడు రాముడు, ఆజానుబాహుడు. అలాగే ఈ యొక్క కంఠం దగ్గర మహేష్ బాబుకి నీలంగా ఉంటుందన్నమాట. సినిమాలో పెట్టడం కాదు, నిజంగానే ఆయన నీలకంఠుడు, శివుడు అంశతో పుట్టాడు మన మహేష్ బాబు. అందుకే మహేష, ఈశా, జగదీశ అని వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు మహేష్ అని పేరు పెట్టుకున్నారు. మహేశ్వరుడు, ఆయన పేరులోనే ఉంది మహేష్ బాబు అంటే ఈశ్వరుడు అని అర్థం. అలాగే కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం అంటే కాలానికే కాలం. ఎటువంటి పాత్రలు వేసాడండి ఆయన? మృత్యుకే మృత్యు పాత్రలు వేశాడు. కాలభైరవుడు ఎవరండి ఆయన? మృత్యుకే మృత్యు ఆయన. అంటే యమధర్మరాజునే చంపేసేవాడు. విలన్లకే విలన్, అందరినీ విలన్ చంపేస్తే విలన్నే చంపిపడేస్తాడు మహేష్ బాబు ఆ సినిమాలో. కాలకాల అంబుజాక్ష మక్షశూల మక్షరం అంటే ఆయనకి నాశనం లేదు, ఇంపెరిషబుల్ మహేష్ బాబు. కాలభైరవుడు ఇంపెరిషబుల్, ఆయనకు నాశనం లేదు. హారతి కర్పూరం పెడితే ఎలాగైతే ఈగిరిపోతుందో అది పెరిషబుల్ అంటాం, అలాగే ఉంటుందన్నమాట. ఇంపెరిషబుల్ అండ్ నో డెత్, నో బర్త్, అట్లా. సో అటువంటి క్యారెక్టర్ మన మహేష్ బాబు గారిది. అలాగే అంబుజాక్ష మక్షశూల అంటే అంబుజాక్షుడు అంటే ఎవరు? బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుంచి పుడతాడు. పుట్టి ఆ పుష్పంలో ఆయన ఈ యొక్క బ్రహ్మదేవుడు సృష్టిని ముందుకు తీసుకెళ్తాడు, కంటిన్యూటీని తీసుకెళ్తాడు. ఆ కంటిన్యూటీ ఆఫ్ సృష్టిని బ్రేక్ చేస్తాడు ఎవరు? మన కాలభైరవుడు. అలాగే అంటే బ్రేక్ చేయకపోతే మనం ఇంకా అలా పుడతానే ఉంటాం, కుక్కల కింద నక్కల కింద. మనకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. అదేవిధంగా ఆ సినిమాలో, మన వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు ఏం చేస్తారంటే ఆయన ఈ యొక్క కంటిన్యూటీ సేమ్ రూట్లో జీవనం నిస్సారంగా నిరాశగా ఉంటాయి. చాలామంది అమ్మాయిలు అంటే బోర్ కొడుతుందండి లైఫ్, అబ్బాయిలు కూడా బోర్ కొడుతుంది లైఫ్, రొటీన్గా ఉందంటారు. రొటీన్గా ఉండదు మహేష్ బాబుతో లైఫ్. నమ్రతకు తెలుసు రొటీన్ లైఫ్ ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు నిత్య నూతనం చూపిస్తాడు మహేష్ బాబు. ఆ సినిమాలో కూడా కంటిన్యూటీ, బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిని, డెత్ని, కంటిన్యూటీని బ్రేక్ చేసి అందరికీ ప్రమోదాన్ని, ఆనందాన్ని కలిగింపజేసేవాడే మహేష్ బాబు ఆ కాలభైరవుడు. అలాగే కాశికా పురాధినాథ కాలభైరవం భజే, ఆ కాశీ నగరానికి కొత్వాలైనటువంటి కాలభైరవుడు. పోకిరి సినిమాలో మన కృష్ణ మనోహర్ ఐపీఎస్ అయినటువంటి మహేష్ బాబుకి జయము జయము అంటూ అభిమానులు కొలుచుకుంటున్నారు. ఇక్కడమ్మా మనం ఎలా చూడాలంటే దేవుణ్ణి తీసుకొచ్చి మహేష్ బాబుతో పోలుస్తున్నావురా బాబు అని చాలామంది ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారు. నీ కెరీర్ ఎండ్ అయిపోద్ది అని నన్ను అంటే వాళ్ళకి తెలియదు. మనము భగవంతుడి లక్షణాలను భగవంతుడితో మనం ఎవరిని పోల్చుకోకూడదు. ఓకే, బాగానే ఉంది. అహం బ్రహ్మాస్మి, మనమే బ్రహ్మమ్మ, మనమే దేవుడు. మహేష్ బాబులో మంచి మానవత్వం ఉంది. ఎంతోమంది ఊరు దత్తత తీసుకోవడం, దత్తత అనేటటువంటి పదం మహేష్ బాబు నుంచే పుట్టింది. ఆయన సినిమాలో దత్తత తీసుకున్నాడు, బయట ఊర్లను దత్తత తీసుకున్నాడు. బురుపాలెంని కృష్ణ గారు ఆ రోజే తీసుకొని అందరినీ కూడా జనాలను చదివిపించాడు. వీళ్ళంతా చదివిపిస్తాడు, ఈ కామెంట్ పెట్టినాడు చదివిపిస్తాడా? చేపించలేడు. అలాగే మళ్ళీ చక్కగా ఎంతోమందికి, నీకు తెలుసు కదా, చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు అవి చేయించాడు. మరి మిగతా హీరోలు అంతా ఇదిగా ఎవరైనా చేయించారా? ఆయనకే ఆ పేరు ఎందుకు వచ్చింది? మెన్ అసెస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్ అంటాం. అంటే మనుషులు ఎప్పుడు కూడా మనం చెప్పే మాటల్ని బట్టి అసెస్ చేయరు మంచితనాన్ని. దే విల్ అసెస్ త్రూ అవర్ యాక్షన్స్, మనం చేసే పనులను బట్టి. మహేష్ బాబు ఎక్కడికి వెళ్ళి నన్ను పొగుడు అని నన్ను అడిగాడా? లేకపోతే నన్ను పొగుడు అని నిన్ను అడిగాడా? నన్ను పొగుడు అని అభిమానులను అడిగాడా? లేదు. ఆయన చేసిన మంచి పనులు, హార్ట్ సర్జరీస్, ఆయన చేసినటువంటి దత్తత కార్యక్రమాలు, దత్తతకే డెఫినేషన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహేష్ బాబు. కాబట్టి ఈ విధంగా మహేష్ బాబు గుణగుణాలను మనం తీసుకుంటే అవన్నీ చూసే మరి నమ్రత పెళ్లి చేసుకుంది. అంతేగాని ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, బుర్రపాలెం బుల్లోడు అని, తెల్లగా ఉన్నాడు అని చేసుకోవాలా. ఆయన ఏంటంటే మంచి లక్షణాలని. సో అలా అభిమానులందరికీ డబ్బులు ఇస్తాడా మహేష్ బాబు? ఏమివ్వరే, కానీ వాళ్ళ ప్రాణాలు పెడతారు అభిమానులు. ఎందుకు? మహేష్ బాబు అంటే ప్రాణం. ఎందుకంటే ఆయనకున్న నోబెల్ క్వాలిటీస్. ఆ నోబెల్ క్వాలిటీస్ని మనం పెంచుకోవాలి తప్ప ఇతరులు కూడా, ఇతర హీరోలు కూడా మహేష్ బాబుని చూసి అరే ఎందుకు ఇతన్ని ఇంత కీర్తిస్తున్నారు? వై సూపర్ స్టార్ కృష్ణ ఈస్ బీయింగ్ ప్రైజ్డ్ సో లాట్ బై ఆల్ ద పీపుల్, బై ఆల్ ద పీపుల్ ఇన్ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో కూడా ఆయనకున్న, మహేష్ బాబుకున్న క్రేజ్.
సో ఈ విధంగా ఆయన మహేష్ బాబు గారు కాలభైరవ సినిమాలో కాలభైరవ సినిమా తీస్తారు మళ్ళీ మన రాజమౌళి గారు. అందరూ అన్ని తిడుతున్నా వారణాసి సినిమా తీశారు కదా, నెక్స్ట్ మన రాజమౌళి గారు నెక్స్ట్ కాలభైరవ అనమాట, నెక్స్ట్ థర్డ్ సినిమా మళ్ళీ మన మహేష్ బాబు గారితో. ఆ విధంగా 2వ శ్లోకం అనమాట. ఈ విధంగా 8 శ్లోకాలు ఉన్నాయమ్మా. సరే, 2 శ్లోకం కూడా చాలా చక్కగా సూట్ అయింది ఆయన క్యారెక్టర్ కి, అలాగే ఇందులో శ్లోకానికి సంబంధం బాగుంది. సో అయితే మరి 3వ శ్లోకం ఏం చెప్తుంది గురువు గారు? 3వ శ్లోకం, మూడవ శ్లోకం ఏంటంటే శూలటంక పాశదండ పాణిమాధి కారణం శ్యామకాయమాది దేవ మక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అంటే శూలటంక పాశ దండ ఇవన్నీ 4 ఆయుధాలు పట్టుకుంటాడు మహేష్ బాబు. ఏ సినిమాలైనా ఆయన చేతిలో ఏదుంటే బాగుంటుంది అంటావు ఆయుధం చెప్పు. శివుడి చేతిలో ఏముంటుంది ఆయుధం? త్రిశూలం. కృష్ణుడి చేతిలో ఫ్లూట్. ఆయన లవర్ బాయ్ అనమాట, అందరికీ పాటలు పాడుకోవడం ఆయన పని. మన మహేష్ బాబు చెప్పిన ఎక్కువ సినిమాల్లో ఏ సినిమాల్లో పట్టుకున్నా ఏది పట్టుకుంటాడు? కత్తి పట్టుకుంటాడు. ఎవరు? ఆ తర్వాత పిస్టల్, బిజినెస్ మ్యాన్. అలా 4 ఆయుధాలు శివుడు పట్టుకుంటాడు. శూలము, టంకము, పాశము, దండము. అంటే పిస్టల్స్లో 4 రకాల పిస్టల్స్ మన రాజమౌళి గారు ఆయనకి ఇస్తారు. ఇందులో 4 రకాల ఆయుధాలు ఇస్తారు. ఇచ్చి పాణిమాది కారణం ఆ చేతుల్లో ధరిస్తాడు. అందరికీ కూడా కాలభైరవుడు ఆది కారణం. ఈ సృష్టి ఉండడానికి, అందరూ సంతోషంగా ఉండడానికి, సృష్టి సృజింపబడ్డానికి ఆది కారణం. ఆ విధంగా ఈ యొక్క వారణాసి సినిమాలో ప్రేక్షకులందరూ చాలా సంతోషంగా ఉండడానికి కారణం. అలాగే అందులో యాక్ట్ చేసినందుకు ఇంకా సినిమా రిలీజ్ కాకుండా జస్ట్ చిన్న గ్లిమ్స్ విడుదల చేయగానే కూడా అభిమానులంతా ఎంతో ప్రాణం గుండెల్లో పెట్టుకొని మహేష్ బాబుని ఎంతో ఆరాధిస్తున్నారు. వాళ్ళ ఆనందానికి కారణం. అలాగే ఆ సినిమాలో ఉన్నటువంటి పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ సినిమాలో వాళ్ళందరికీ ఆనందానికి ఆది కారణం మన మహేష్ బాబు. అది ఆది కారణం. అంటే కాలభైరవుడు అందరికీ ఆనందానికి ఆది కారణం అవుతున్నాడు. అలాగే మనకేమో మహేష్ బాబు ఆది కారణం అవుతున్నాడు. శ్యామకాయ మాది దేవ మక్షరం నిరామయం. అంటే నల్లగా ఉంటాడు కృష్ణుడు. ఏం చేస్తాడు? శ్యామకాయం అంటే ఏంటి? నల్లకాయం. అంటే ఆయన నల్లగా ఉంటాడు కాలభైరవుడు అని. ఎక్కడేంటి పోలిక? కృష్ణ మనోహర్ IPS నల్లగా ఉంటాడు. కృష్ణుడు తెల్లగా ఉంటాడు మనాడు. కానీ రాముడి పాత్ర వేస్తాడు కదా, నలుపు వేస్తారులే, శ్యామకాయం వేస్తారు. కానీ కృష్ణ మనోహర్ IPS వంటి పాత్ర వేస్తాడు కదా, మంచి పవర్ఫుల్ పాత్ర పోకిరిలో. అంటే కృష్ణుడిలాగా అందరికీ ఆనందాన్ని ఇస్తాడు మహేష్ బాబు. సో శ్యామకాయ మాది దేవం అక్షరం నిరామయం. నిరామయుడు, ఆయనకి నాశనం లేదు. ప్రతి అక్షరానికి కూడా ఆయన మనకి ఎంతో అందాన్ని తెస్తాడు. ఇం క్షం అక్షరమాలిక అక్షరమాలం కృత ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ. అక్షరమాలికను మెడలో వేసుకుంటాడనమాట. సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి. నాలుక మీద సరస్వతిని కూర్చోబెట్టుకొని ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఉంటుంది మనకి కలకత్తా రసగొల్లా తిన్నట్టు ఉంటుంది అనమాట. మహేష్ బాబు ఇంగ్లీష్ మాట్లాడితే సో క్యూట్, సో చేస్టీ, సో సింపుల్ ఇంగ్లీష్ అట్లా మాట్లాడతాడు అనమాట. అంత సింపుల్ ఇంగ్లీష్. అంతేగాని కాంప్లెక్స్ సెంటెన్సెస్ వాడుతూ నాకేదో భాష మీద పట్టుతుందని బిల్డప్లు ఇవ్వడం అనమాట. సింప్లిసిటీకి మారిపోయారు మహేష్ బాబు. పరమేశ్వరుడు కూడా సింప్లిసిటీ. మహేష్ అంటే అర్థం అదే. ఎద్దు మీద వస్తాడమ్మా. ఇప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద నానా అలంకారాలు వేసుకొని విష్ణుమూర్తి ఏం చేస్తాడు? అలంకార ప్రియుడు. శివుడికి ఏంటి? సింపుల్గా నీళ్ళు పోసేసి ఓం నమః శివాయ అంటే చాలు. మన మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటూ 1 కోటి రూపాయలు రాసి పడేస్తాడు అంతే. మిగతా హీరోలకి అంత ఈజీ కాదు. వాళ్ళు అడుగుతారు, అట్లీస్ట్ చేయరని కాదు, చేస్తారు. బట్ మన మహేష్ బాబు మాత్రం ఆపదలో. కృష్ణ గారు మనసు వచ్చింది ఆయనకి. కృష్ణ గారు ఇచ్చుడు అందరికీ. విన్నావా? శనగపప్పు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు తింటూ ఉంటారంట. ఆయన వెళ్తే మనకు కూడా కొన్ని శనగపప్పులు అవి పెడతా ఉంటారు మామ. అందువల్ల సూపర్ స్టార్ కృష్ణ గారితో నాకు మంచి అనుభవం ఉంది. అప్పుడు అందువలన ఆ బుద్ధులు వచ్చినాయా లేదా అన్నది మాకు తెలుస్తుంది. ప్రింట్ అనమాట మహేష్ బాబు. కృష్ణ గారి ఔదార్యం అంత వచ్చింది. అలాగే భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం. భీమ విక్రమం అంటే మంచి భీముడికున్నంత ధైర్యము. పోకిరి కృష్ణ మనోహర్ IPSలో చూడు, కాల్చుడే పోకిరి కాల్చుడే. అవతలాడు పోతాడా ఉంటాడా, వీడిని ఏమన్నా పడతాయా మహేష్ బాబు మీద అవన్నీ చూడ. అలాగా కాలభైరవుడు ఏ విధంగా అయితే దూసుకెళ్ళిపోతాడో ప్రభు విచిత్ర తాండవ ప్రియం. డ్యాన్స్ చూసావా? సూపర్ స్టార్ డ్యాన్స్ ఎప్పుడు కూడా విచిత్ర తాండవ ప్రియం. స్టెప్స్ కూడా చాలా వెరైటీగా వేస్తాడు మహేష్ బాబు. అలాగే వెరైటీ డ్యాన్సులు వేసేటటువంటి వాళ్ళంటే శివుడికి ఇష్టం. అందువల్ల విచిత్ర తాండవం చేసేటటువంటి శృంగి భృంగి డ్యాన్సులను చూసి కాలభైరవుడు ఎలా ఆనందిస్తాడో
అలా మిగతా హీరోలు ఆ సినిమాలో విలన్స్ వీళ్ళంతా వేసేటటువంటి కామెడియన్స్ వేసేటటువంటి విచిత్ర తాండవ డ్యాన్స్ని చూసి ఆయన మహేష్ బాబు గారు ఎంతో ఆయన సంతోషిస్తారు. అదేవిధంగా కాశికాపురాధినాథ కాల భైరవంబుజే హే పోలీస్ కొత్వాల్, హే కాశికాపురాధినాథ, హే పోలీస్ కృష్ణ మనోహర్ ఐపీఎస్ పోకిరి మహేష్ బాబు నీకు వందనాలు అని మన యొక్క అభిమానులంతా కూడా దే ఆర్ సెల్యూటింగ్ అండ్ దే ఆర్ టేకింగ్ రెఫ్యూజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మహేష్ బాబు. మనం అంటే దేవుడితో పోలుస్తున్నామని ఏడుస్తున్నారు కాబట్టి మనం కాలభైరవుడికి మనం నమస్కారం చేస్తున్నాము. మహేష్ బాబు గారి యొక్క మంచితనానికి ఔన్నత్యానికి మనం నమస్కారం పాదాభివందనం చేయాలి. ఇది 3వ శ్లోకం అమ్మ. గురుగారు 3వ శ్లోకం కూడా చాలా చక్కగా వివరించారు. 4వ శ్లోకం ఏం చెప్తుంది, అవి మహేష్ బాబు క్యారెక్టర్స్ తో ఎలా కనెక్ట్ అవుతున్నాయో చెప్పండి. డెఫినెట్లీ. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణి లసత్కటిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భుక్తి ముక్తిదాయకం, అందరికీ కూడా కాలభైరవుడు ఏం చేస్తాడు, తిండి పెడతాడు, మనకి భుక్తినిస్తాడు, ముక్తిని కూడా ఇస్తాడు లాస్ట్లో. మహేష్ బాబు ఆ క్యారెక్టర్లో ఆ సినిమాలో భక్తులందరికీ కూడా అందరికీ ఫుడ్ పెడతాడు, అక్కడ జనరేట్ చేస్తాడు, మలమల మాడిపోతున్నటువంటి వాళ్ళకి ఉపాధిని కల్పిస్తాడు, ఉద్యోగాలను కల్పిస్తాడు. లాస్ట్కి వాళ్ళ ఎందుకు బతుకుతున్నావు రా బాబు నిర్జీవంగా నిరాశగా నిస్సారంగా అనేటటువంటి బతుకుల్లో ఆశా జ్యోతియే ఆయన వెళ్ళి ఆయన ఒక వెలుగు కింద ఆయన ముక్తిని కూడా ప్రసాదిస్తాడు. అలాగే అభిమానులందరూ కూడా వాళ్ళల్లో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చాడు మహేష్ బాబు. అరే మనం కూడా చదువుకోవాలరా, మహేష్ బాబులా కావాలరా, మన మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు అంటే ప్రేమ, మహేష్ బాబు అంటే ప్రేమ, మహేష్ బాబు అంటే ప్రేమ సరిపోదు. మహేష్ బాబు అంటే అభిమానులు, మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు స్పెసిఫిక్గా యూనిక్గా ఉంటారు వాళ్ళు. ఎందుకని మిగతా అభిమానులంతా కూడా మా అభిమానం, మా హీరో అంటే మా అభిమాన హీరో అంటే మాకు ప్రేమ అంటారు. నో, మనవాడు మాత్రం, మనవాళ్ళు మహేష్ బాబు అభిమానులు మాత్రం మనం కూడా మహేష్ బాబు అభిమానులు అనమాట. అందుకని ఏం చేస్తారు మహేష్ బాబు అభిమానులు, మొత్తం అందరికీ కూడా ఏం చేస్తారో ఆయన యొక్క ఐడియాలజీ కోసం, ఆయన యొక్క మిషన్ కోసం పాటుపడతారు. అందరినీ పేద పిల్లలని అందరినీ దత్తతలు తీసుకోవడము, పేద పిల్లలకి అందరికీ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేవలు చేయడం, వృద్ధులకు సేవలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ మహేష్ బాబు అభిమానులు ఖచ్చితంగా చేస్తారు. అందువలన మనము పోటీ పెట్టుకున్న అనవసరమైనటువంటి గొడవలకి వెళ్ళరు. మహేష్ బాబు ఇస్ వెరీ డీసెంట్ పర్సన్. ఆయన ఎవరికి గొడవలకి వెళ్ళడు, ఏ ఫంక్షన్లో ఎవరిని క్రిటిసైజ్ చేయడు, ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, పోతాడు. ఎట్టి పరిస్థితులు ఎక్కడ నాన్ కాంట్రవర్షియల్గా ఉన్నారు. మహేష్ బాబు అభిమానులు కూడా అంతే. ఎక్కడైనా గొడవల్లో వెళ్ళడం చూసాం మహేష్ బాబు అభిమానులు ఉంటారు. ఆయన పొగిడితే బోలా శంకర్లో పొంగిపోతారు, బాగా చెప్తారు గురుగారు, బాగా చెప్తారు అంటారు. కానీ పాపం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడంటే ఒక్క మహేష్ బాబు అభిమాని కూడా మనకి థ్యాంక్స్ చెప్పకుండా లేరమ్మా. వరుస పెట్టి మెసేజ్లు బాక్స్ నిండిపోయింది, వైరల్ అయిపోయింది ఆ వీడియో. నెక్స్ట్ మనకి అట్లాంటి భుక్తి ముక్తిదాయక ఇస్తాడు. ప్రశస్త చారు విగ్రహం అంటే ఇలాగ 6 అడుగులు అందగాడు కదా, ఇలా నుంచుంటాడు కాలభైరవుడు కూడా. చారు విగ్రహం అంటే ఎప్పుడు చారు సీలే అంటాం, అంటే ఆ మందహాసంతో ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వుతోనే ఉంటాడు మహేష్ బాబు. ఆ నవ్వు చూసే నమ్రత పడిపోయింది. లేకపోతే నమ్రత మామూలు ఆమె బాలీవుడ్ హీరోయిన్. మనకి బాలీవుడ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు, మన మహేష్ బాబు సౌత్ ఇండియన్ హీరోనే ఎందుకు నచ్చాడు, ఎందుకంటే మనవాడు పోటుగాడు, మనవాడు అతడు, అరే వాడు మా కట్రా బుజ్జి అంటాడు ఆ సినిమాలో చూసా. వాడు మరి ఆ ఒక్క డైలాగ్ పూరి జగన్నాథ్ గారు లేకపోతే వీళ్ళందరూ కూడా మహేష్ బాబుకి ఎందుకు పెట్టారు, ఏ మిగతా హీరోలకు ఎందుకు పెట్టలే, వాడు మగాడ్రా బుజ్జి అంటాడు. ఆ మగాడ్లో ఉన్నటువంటి మగతనాన్ని మా నమ్రత చూసింది. అరే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ వీళ్ళందరూ మన మహేష్ బాబు ముందు బచ్చాగాళ్ళరా, అక్కడ వాళ్ళు మనల్ని సాంబార్ గాళ్ళు అంటారా. ఆడు ఇప్పుడు మన సల్మాన్ ఖాను షారూక్ ఖాన్ వీళ్ళంతా ఏదో సరదాగా ఫ్రెండ్లీగా ఉండడం కోసం మనం సౌత్ ఇండియన్స్ వెళ్తే ఏ మద్రాసి అంటారు, అలాగే ఏ సాంబార్ అంటారు, సాంబార్ ఇడ్లీ అని. సాంబార్ అంటే మన మద్రాసులో అని మనం అంతకుముందు మద్రాసు వెళ్ళాం కదా. మరి వాళ్ళందరినీ కూడా మన నమ్రత ఏం చేసిందండి, వండ్రాభాయ్ అని చెప్పి వదిలేసి చక్కగా కేర్ కూడా చేయకుండా మన మహేష్ బాబుని మైటీ హీరోగా, మెగా హీరోగా, సూపర్ స్టార్గా గుర్తించి మగాడ్ర బుజ్జి అని చెప్పి గుర్తించి మనం వాడిని పెళ్లి చేసేసుకుంది. దండ వేసేసిందంటే స్వయంవరం. అందరూ స్వయంవరంలో ఆడపిల్లకి దండ వేస్తారు, అవునా? మగపిల్లలు వేస్తారా దండ? సీతా స్వయంవరంలో రాముడికి సీత వేసిందా, సీతకి రాముడు వేసిందా? రామజమౌళి గారు చెప్పాలి మరి. సీతే వేస్తుంది రాముడికి వరమాల స్వయంవరంలో నెక్కుంటే. అలాగే రాజమౌళి గారి సినిమాలో కూడా మన సినిమా హీరోయినే వేస్తుంది రాముడికి, సీతే వేస్తుంది. అలా నమ్రత వేసింది నిజ జీవితంలో మన మహేష్ బాబుకి. అలాగే భీమ అయిపోయింది కదా. భక్త వత్సలం ప్రశస్త చారు విగ్రహం.
ఎన్ని పనులు ఎవరు కొట్టుకుంటున్నా ఎవరు తిట్టుకుంటున్నా ప్రసన్నవదనంతో చూస్తాడు. వద్దురా బాబు కొట్టుకోకండి రా అంటాడు, డబ్బులు ఇచ్చేస్తాడు, చెక్కులు ఇచ్చేస్తూ. భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం. అభిమానులంటే భక్తులంటే ఆయనకి ఇష్టం. అందువల్లనే భక్తులకి మెయిన్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా ఆయన అభిమానులకు ఇస్తాడు. అభిమానుల ముందు వచ్చేసి బిల్డప్లు ఇచ్చేసి టకింగ్లు చేసేసి పెద్ద హీరోలు కదా దేవుడిగా మిగతా హీరోలు బిల్డప్లు ఇస్తారేమో, కానీ మహేష్ బాబు అన్నాడు చూడు, ఎప్పుడు వెళ్ళినా సింపుల్గా వెళ్తాడు. టకింగే చేయడు అసలు. ఎప్పుడైనా టక్ చేయడం చూసావా? ఆయన చదువు ఏమిటి? ఆయన అత్యున్నతమైన చదువు ఇంగ్లీష్ నోరిప్పితే ఎలా ఉంటుంది? ధారా ప్రవాహం, ఫ్లో ఇంగ్లీష్లో. అటువంటి వెల్ కల్చర్డ్, వెల్ మేనర్డ్, ఆర్గనైజ్డ్, నమ్రత మొగుడైనటువంటి మహేష్ బాబు ఎంత బాగా మాట్లాడతాడో అంత సింపుల్గా వస్తాడు. సో భక్తవత్సలం, అందరినీ కూడా అభిమానుల్ని అందరినీ కూడా ఆయన అభిమానిస్తాడు. ఆ సినిమాలో తనను నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా స్థితప్రజ్ఞులై ఉండమంటూ తను స్థితంగా ఉంటూ సమస్త లోక విగ్రహం, మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు అందరినీ, ఆ సినిమాలో ఉన్నటువంటి 3 లోకాలని కూడా ఆ కాలభైరవుడు ఏ విధంగా అయితే 3 లోకాలని పరిపాలిస్తాడో ఆ విధంగా మహేష్ బాబు మొత్తం అన్ని లోకాలని అక్కడ ఏలిపాడేస్తాడు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ని కూడా ఏలిపారేస్తాడు. ఈ సినిమాతో మనకి హాలీవుడ్ని ఏళ్తాడు. పాన్ ఇండియాలకి ఇండియాలు లేవు. ఆస్కార్ అవార్డు ఈసారి ఎవరికి? మన మహేష్ బాబుకి గ్యారంటీ, అందులో డౌట్ లేదు. కాబట్టి నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణి లసత్కటిం. నిక్వణన్ మనోజ్ఞ అంటే మా హేమ కింకిణి లసత్కటిం, పాములంతా కూడా కవచాలు ఉంటాయి చూడు. అప్పుడు బాహుబలి సినిమాలో రాణాకినో మన ప్రభాస్కి పెట్టాడు కదా, అలాగా బంగారు కంకణాలు పెడతాడు, దాని మీద అన్ని పాములు ఉంటాయన్నమాట. అటువంటి దాన్ని కవచంగా పెట్టుకొని మంచి కాంతివంతంగా బంగారు ఛాయతో ఉన్నటువంటి మహేష్ బాబు కాశికాపురాధినాథ కాలభైరవం భజే. హే కాలభైరవ, కాశీకి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ నీకు నమస్కారం. అలాగే ద మైటీ హీరో, ద సూపర్ స్టార్ మహేష్ బాబు, నీ మంచితనానికి నమస్కారం అని మన అభిమానులందరూ కూడా ఆయన్ని కీర్తిస్తున్నారనమాట. ఇది 4వ శ్లోకం అమ్మ. గురుగారు 4వ శ్లోకం చాలా చక్కగా చెప్పారు. 5వ శ్లోకం ఏం చెప్తుంది? 5వ శ్లోకంలో మనకి ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అంటే ధర్మసేతు పాలకం. హీరో అనగానే ఏం చేస్తారమ్మా? మంచిని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి. కాలభైరవుడు ఎప్పుడు కూడా ధర్మం సేతు అంటే ధర్మాన్ని రక్షిస్తాడు ఆయన. అలాగే త్వధర్మ మార్గ నాశకం, అధర్మాన్ని నాశనం చేస్తాడు. మన మహేష్ బాబు కూడా రియల్ లైఫ్లో, సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఆయన అధర్మ మార్గాల్లో వెళ్ళడు. ఆయన ట్యాక్సులు కడతాడు. ఎక్కడైనా సరే చూసుకో, ఎవరి మీద అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్లు అవి ఇవి ఎగ్గొట్టారు, లేకపోతే కట్టట్లేదు, మున్సిపల్ ట్యాక్స్లు అని ఉంటాయి. మహేష్ బాబు అన్నీ కూడా ఇన్ టైమ్ ఆర్గనైజ్డ్. హిజ్ ఆఫీస్ ఈజ్ ఎప్పుడు కూడా అప్డేట్గా ఉంచుకుంటాడు ఆయన. తర్వాత ధర్మాన్ని ప్రోత్సహిస్తాడు అందరినీ. కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. కర్మల్ని ఎవరైతే చెడ్డ కర్మలు చేసుకున్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తాడు. ఎవరు? మన కాలభైరవుడు. అంటే చెడ్డ పనులన్నింటినీ కూడా వాళ్ళని మారుస్తాడు. హీరో యొక్క రోల్ అదే కదా. రాజమౌళి గారు అదే పెడతారు ఆ సినిమాలో, వారణాసిలో. ఏంటి? అధర్మం వైపు అనవసరంగా విలన్ల కబ్జాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ డబ్బులు ఇస్తున్నాడో, లేకపోతే ఏదో ఒక ప్రలోభ పెడుతున్నాడో, ఏదో ఒక చూపించి బంగారపు ఆశ చూపించి అని అనేటటువంటి వాళ్ళకి వాళ్ళ భ్రమల నుంచి బయటకు తీసుకొస్తాడు మహేష్ బాబు, కాలభైరవుడు తీసుకొచ్చినట్టుగా. అదేవిధంగా ఈ యొక్క సుశర్మదాయకం విభుం, మంచి కర్మల్ని ఎంకరేజ్ చేస్తాడు. హీ వర్క్స్ ఎస్ ఎ catalyst అనమాట. వితౌట్ ఆల్టరింగ్ ద కెమికల్ రియాక్షన్, హీ స్పీడెన్స్ ద రియాక్షన్. ఐదర్ మనము ఏం చేస్తాడంటే ఒరిజినల్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్ చేయకుండా స్పీడెన్ చేస్తాడు. అంటే ఈ యొక్క వీళ్ళ యొక్క కర్మలన్నింటినీ, మంచి పనులు చేసేటటువంటి వాళ్ళని మనము సద్య ఫలదాయిని అంటాం. అలాగే లలితా సహస్రంలో ఏమంటాము? శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే దేవతల యొక్క పనులకన్నీ, మంచి పనులన్నీ ముందుకి స్పీడ్ చేస్తుంది, అంటే కట్లిస్ట్గా వర్క్ చేసి ముందుకు తీసుకెళ్తుంది అని. అలాంటి దైవ లక్షణాలు పుట్టుకతోనే మహేష్ బాబుకు ఉన్నాయన్నమాట. కాబట్టి అందరికీ కూడా ఎవరైతే వాళ్ళు
హెల్ప్ అడుగుతారో వాళ్ళందరికీ చేసి పడేస్తూ ఉంటాడు మహేష్ బాబు. సినిమాలో కూడా చేసేస్తాడు, నేను జీవితంలో కూడా. అలాగే స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం, స్వర్ణవర్ణం బంగారం కలిగినటువంటి కేశపాశం అంటే పాముల్ని ఆయన శోభితాంగ మండలం శోభితంగా వేసుకుంటాడు. ఆయన ఇంతకుముందు సినిమాల్లో చూడు పాములు బొట్లు పెట్టుకుంటాడు. మరి శివుడు అంటే ఎంతే కదా, పాములు మెళ్ళ వేసుకునే సీన్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ విధంగా కాశికాపురాధినాథ కాలభైరవం భజ, అటువంటి కాలభైరవ ఈ స్వర్ణవర్ణం కలిగినటువంటి కేశపాశాలతో పాముల యొక్క దండలన్నింటినీ కూడా మెడలో వేసుకున్నటువంటి కాలభైరవానికి నమస్కారం. అలాగే విషసర్పాలను కూడా, ఎనిమీస్ని కూడా ఫ్రెండ్స్గా మార్చేస్తాడు ప్రేమతో మహేష్ బాబు రియల్ లైఫ్లో హీరోయే కాదు, రియల్ లైఫ్లో హీరో. అందువల్ల అటువంటి మహేష్ బాబు నీ మంచితనానికి సల్యూట్ అని చెప్పేసి భక్తుల తరపున మనం చెప్తున్నాం. అదే మనం అభిమానులు కీర్తిస్తున్నారు, వాళ్ళ ఆడియన్స్ వాయిస్ అనుకోండి, మనం ఏదో హెల్ప్ చేస్తున్నాం అంతే. మనం ఎవరికి మన మహేష్ బాబు అభిమానులకి, బికాస్ ఈజ్ అ గుడ్ మ్యాన్, హీస్ అ జెంటల్ మ్యాన్, ఈజ్ అ మిస్టర్ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ వాట్ నాట్. మహేష్ బాబు ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ అ ఫుల్ ఫ్లెడ్జెడ్ జెంటల్ మ్యాన్ అనమాట ఆయన. ఇప్పటికి 5 శ్లోకాలు అయిపోయినాయమ్మా. ఇప్పుడు ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, చెప్పమంటే చెప్దాం మన మహేష్ బాబుకి. చెప్దామా మహేష్, మా అభిమానులు నీకు కిరీటం పెడతారమ్మా, అభిమానులందరూ నీకు థ్యాంక్స్ చెప్తారు. ఇప్పుడు 6వ శ్లోకం ఏం చెప్తుంది అసలు? 6వ శ్లోకం ఏంటంటే రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్ప నాశనం కరాల దంశ్రభీషణం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అంటే ఆయన హీ లవ్స్ హిస్ టీచర్స్, యూనో. రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం, కాలభైరవుడు గురుస్వరూపము, దత్తాత్రేయుడు స్వరూపము. అందుకని ఆయన యొక్క పాదుకలన్నీ కూడా, గురువుని ఎప్పుడు కూడా పాదాలు చూడాలి, ముఖం చూడకూడదు. మనందరం ఏం చేస్తాం, ముఖాలు చూస్తాం గురువు గారికి. దేవుడికి కూడా పువ్వులు ఎక్కడ పెడతాం, ముఖాల్లో పెడతాం, తలలో పెడతాం. దేవుడికి పాదాల దగ్గర పెట్టాలి. ఆ పాదుకలన్నీ కూడా రత్నాలతో ప్రదగబడి మంచి చందనంతో తయారు చేసినటువంటి పాదుకలను ధరిస్తాడు. అటువంటి పాదుకల్ని మన మహేష్ బాబు మనకి శ్రీరామచంద్ర ప్రభువుగా భరతుడు వచ్చి తీసుకెళ్ళిపోవాలి కదా, ఆ ఘట్టం ఉంటుంది అనమాట. యుద్ధ ఘట్టం ఉంటుంది కుంభకర్ణుడికిను మహేష్ బాబుకి. ఆ సినిమాలో, వారణాసి సినిమాలో కృతయుగాన్ని తీసుకొస్తాడు మనవాడు. అటువంటి గురువులు అంటే, టీచర్స్ అంటే మహేష్ బాబు చాలా ఇష్టం. కాబట్టి చిన్ననాడు చదువుకున్నటువంటి గురువులందరినీ కూడా ఏముందమ్మా, గురువులను పిలిచి ఓ సాల్వ్ వేస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతారు, డబ్బులు అడుగుతారో ఏమడుగుతారో, ఒక యాపిల్ పండు ఇస్తే సంతోషపడిపోతారు. దట్ కల్చర్ మహేష్ బాబు ఓన్స్ అనమాట. ఆయన ఎవరైనా సరే, ఆయన మళ్ళా స్కూల్ టీచర్స్ని, నాట్ ఓన్లీ ద టీచర్స్, గురు రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హీ రెస్పెక్ట్స్ మోర్. సో అది మహేష్ బాబులో ఆ ఒబీడియన్స్ ఉంది. తర్వాత నిత్యం అద్వితీయం ఇష్ట దైవతం నిరంజనం, ఎప్పుడు కూడా అద్వితీయమైనటువంటి వాడు కాలభైరవుడు, నిత్యుడు, ఎప్పుడు ఉండేటటువంటి వాడు, ఇష్టదైవుడు అందరికీ కూడా. ఆ నిరంజనుడు అంటే దేనికి కూడా లొంగనటువంటి వాడు, అతీతుడు. అలాగే మహేష్ బాబు కూడా ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన అసలు ఫ్లాప్స్ అనేమన్నా, అసలు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ డాడీ లాగా లాస్ట్ వరకు యాక్ట్ చేస్తూనే ఉంటాడు. అండ్ అద్వితీయమైనటువంటి నటన అంటే అన్కంపారబుల్, అండ్ హీ ఈజ్ సెకండ్ టు హిమ్సెల్ఫ్. ఇంకొకళ్ళు ఆయనకు పోటీ లేదు, ఆయనకు పోటీ అనమాట. అలాగే ఇష్టదైవతం, కాలభైరవుడు అందరికీ ఎలాగైతే ఇష్టదైవమో అలా మన మహేష్ బాబు కూడా ఆయనకి అందరికీ అభిమానుల గుండెల్లో ఇష్టదైవుడు అనమాట. ఆయన రూపాయి ఇవ్వక్కర్లేదు, అభిమానులు పూర్తి చేస్తారు. మరి మన వారణాసి సినిమా తీసిన మూలనే కదా మనం మహేష్ బాబు గారిని స్తుతించగలుగుతున్నాం, కీర్తించగలుగుతున్నాం. మనం మరి మన జక్కన్న గారికి థ్యాంక్స్ చెప్పాలి కదా, మన అమరశిల్పి మా రాజమౌళి గారికి. వాళ్ళు తిట్టేసుకుంటున్నారంటే తిట్టేసుకుంటారే కామన్, కానీ మన ఇదంతా కూడా ఇటువంటి లక్షణాలన్నీ కూడా జక్కన్న గారు, మన రాజమౌళి గారు మహేష్ బాబులో చూసే ఆ ఛాన్స్ ఇచ్చారనమాట. మృత్యుదర్పనాశనం కరాలదం శ్రభీషణం, మృత్యువుకు ఒక అహంకారం ఉంటుంది, దర్పం ఉంటుంది. నేను అందరినీ చంపేస్తాను అని. ఆ మృత్యువు యొక్క గర్వాన్ని అణిచేస్తాడు కాలభైరవుడు. అలా విలన్లకు ఒక దర్పం ఉంటుంది, మేమే గొప్ప అని. మహేష్ బాబు ఏం చేస్తాడంటే అటువంటి కరుడుగట్టినటువంటి విలన్స్ అందరినీ కూడా ఆ సినిమాలో వాళ్ళ యొక్క దర్పాన్ని తొక్కి పడేస్తాడు. నిజ జీవితంలో కూడా ఆయన ధనంలో కానీ ఎదిగిపోయాడు మహావృక్షంలా. అలాగే ఎవరైతే ఏడుస్తూ అసూయతో ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క దర్పాన్ని, వాళ్ళ యొక్క అహంకారాన్ని అణుచుకుంటూ ఎదిగిపోయాడు ఆయన. అలాగే కరాలద్దం శ్రభీషణం, ఏమో స్మైల్ బాయ్ కదా, స్మైలీ బాయ్ స్మైల్ చేస్తూ ఉంటాడు, చాక్లెట్ బాయ్ అనుకుంటున్నారేమో. ఈజ్ అ వెరీ డేంజరస్ మ్యాన్ లైక్ అవర్
కాలభైరవుడు. కోర్టు కేసులైనా ఏ కేసులైనా లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా ఉన్నప్పుడు పోరాట పట్టి మడమ తిప్పడ గొడవలకి ఎంతవరకు అని వెళ్తాడు. వీళ్ళు కాంప్రమైజింగ్లు వెనకాల అలాంటివి ఏమి ఉండవు మహేష్ బాబుకి. వన్స్ పండు ఏం చేస్తాడు, ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ ఒకసారి కమిట్ అయ్యాడంటే తన మాట తనే వెండు. ఎవరినైతే కొడితే గోప గుయ్యమంటుందో, మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు, వాడే మహేష్ బాబు. అందువలన తన మాట తనే వెండు. ఇది సత్యము. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మన రాజమౌళి గారు ఆయనలో చూశారు. అలాగే కాశికాపురాధినాథ కాలభైరవం భజే, అటువంటి కాలభైరవుణ్ణి మనం కీర్తిస్తున్నాము అని. అటువంటి మహేష్ బాబు యొక్క మంచితనం, ఆయన యొక్క సాఫ్ట్నెస్, జెంటిల్మెన్షిప్ ఇవన్నీ కూడా చూసి ఆయనకి సెల్యూట్ కొట్టి తీరాలి. ఇది 6వ శ్లోకం కంప్లీటెడ్ అమ్మ. ఇప్పుడు 7వ శ్లోకం ఏం చెప్తుంది గురువు గారు? 7వ శ్లోకంలో అట్టహాస పద్మజాండ కోశ సంతతిం దృష్టిపాత నష్ట పాప జాల ముగ్ర నాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. మహేష్ బాబు ఏదన్నా అంటే అని స్మైల్ నవ్వుతారు, కానీ అదొకటే తెలుసు. అట్టహాసం నవ్వితే ఎస్వి రంగారావు గారి కంటే కూడా గట్టిగా నవ్వగలడు. కాలభైరవుడు గట్టిగా నవ్వితే, అట్టహాసం చేస్తే అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం, బ్రహ్మ చేసినటువంటి కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ని కూడా విచ్ఛిన్నం చేసేస్తాడు. అంటే ఈ బ్రేక్స్ ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ రాక్షసత్వాన్ని అణిచేస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ విధంగా తన యొక్క అట్టహాసంతో ఎలాగైతే రాక్షస జాలాన్ని, రాక్షస మూకని కంట్రోల్ చేస్తాడో, అదేవిధంగా మహేష్ బాబు ఆ సినిమాలో కూడా చెప్తాడు చూడు, ఎవరు అందరినీ అందులో మెయిన్ లీడర్ని ఏమన్నా చూసి మూర్ఖుడైనటువంటి వాడిని ఒకటి పీకితే మిగతా వాళ్ళంతా కంట్రోల్ అయిపోతారని చెప్తాడు చూడు ఆ లీడర్ని. అలా హీ నోస్ ద ట్రిక్స్ అనమాట. అలాగే దృష్టిపాత నష్ట పాపజాల ముగ్రనాశనం. దృష్టిపాత నష్టం అంటే నరదృష్టి. ఏమండి గురుగారు నరదృష్టి వచ్చిందండి, నరదృష్టి వస్తే ఏం చేయాలండి అంటే ఆ పటిక కట్టుకోండి, లేకపోతే ఇగో నరదృష్టి బొమ్మ పెట్టుకోండి, లేకపోతే మిరపకాయలు పెట్టుకోండి, నల్లజీలు పెట్టుకోండి అంటారు. లేదు, రోజు రెమెడీలు చాలామంది చెప్తారు కదా, నేను చెప్తున్నాను రెమెడీ. రోజు మహేష్ బాబు ఫోటో పొద్దున్నే చూసారనుకో నరదృష్టి పోద్ది. నరదృష్టి ఆ దేవుడు లాంటి వాడు ఆయన. రోజు మహేష్ బాబు ఫోటో పెట్టుకొని రోజు లేవగానే మహేష్ బాబు ఫోటో చూసారనుకోండి నరదృష్టి పొద్దు, రూపాయి ఖర్చు అవసరం లేకుండా. సో ఆ విధంగా మనకి ఈ యొక్క నరదృష్టి పోవడమే కాకుండా మనకేం చెప్తారు, దృష్టిపాత నష్ట పాపజాల ముగ్రనాశనం. పాపాలు ఎవరైతే పాపాలు చేశారో అటువంటి పాపాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తాడు. అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం. కపాలమాలని కాలభైరవుడు ధరిస్తాడు. కాలభైరవుడు ఏం చేస్తాడంటే పాపాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తాడు, మనం చేసినటువంటి పాప రాశినంతటినీ కూడా. అదేవిధంగా కపాలమాలను ధరిస్తాడు. అలాగే అష్టసిద్ధుల్ని కూడా మనకు ప్రసాదిస్తాడు. అంటే మా కాలభైరవుడు అవసరం లేదు మనకి. ఇక్కడ మహేష్ బాబు ఏం చేస్తాడు, అష్టసిద్ధుల్ని ఓం మహేశాయ నమః అని, ఓం మహేష్ బాబాయ నమః అని మనం కీర్తించామనుకో, ఏమిటి నీటి మీద నడిచే శక్తి వస్తుంది. అగ్ని మీద, అగ్నిలోగా మనం వెళ్ళిపోయి కాలిపోతున్నా సరే అగ్ని మనల్ని కాల్చలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మహేష్ బాబు. విన్నావమ్మా, అది కాలభైరవుడు. ఇప్పుడు అందరికీ ఒక్కొక్క ఇప్పుడు రజనీకాంత్ పేరు చెప్పావు. రజనీకాంత్ మహావతార్ బాబాజీని కొలిచాడు, దర్శనం ఇచ్చాడు అంటాడు. మన చిరంజీవి గారిని తీసుకుందాం. చిరంజీవి గారికి ఎవరు చెప్పారు, ఆంజనేయ స్వామి అంటారు. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. మనం చెప్పిన తర్వాత అందరూ వీడియోలో మొదలు పెట్టారు. మనం ఏం చెప్పాం, చిరంజీవుల్లో సప్త చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇచ్చారు. అలా మా మహేష్ బాబు కాలభైరవుడే. ఆయన కాలభైరవుడు దర్శనం ఇచ్చాడు. అభిమానులందరూ కూడా కాలభైరవుడు బూడిద గుమ్మడికాయలతో హారతలు ఇచ్చేయాలి, ఆ గుమ్మడికాయలతో మన మహేష్ బాబుకి. అలాగే అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం. కపాలమాలను ధరిస్తాడు. 7 బ్రహ్మలు అయిపోయారు. 7 బ్రహ్మలు చచ్చిపోయిన వాళ్ళ మాలను అంతటినీ కూడా స్కల్స్ని మెడలో వేసుకుంటాడు కాలభైరవుడు. ఆ విధంగా మహేష్ బాబు కూడా విలన్లు చంపేసినటువంటి స్కల్స్నన్నీ కూడా అతడు ఆ సినిమాలో చూడు, ఒక సినిమాలో ఫస్ట్ సినిమా వచ్చింది, వాళ్ళ అమ్మతో కలిపి అందరినీ నరికి పారేస్తూ ఉంటాడు కదా పొడుగు బొట్టెట్టుకొని మహేష్ బాబు సినిమాలో. సో ఆ సినిమా అట్లా ఆయన కపాలమాలను ధరిస్తాడు. అటువంటి కాశికాపురాధినాథ అయినటువంటి కాలభైరవ నీకు నమస్కారం. మంచితనానికి మారురూపమైనటువంటి మహేష్ బాబు నీకు సెల్యూట్ అని చెప్పి అభిమానులు కీర్తిస్తున్నారు ఆయన్ని. ఈ విధంగా ఇక 8వ శ్లోకానికి వచ్చామమ్మా. ఓకే, లాస్ట్ శ్లోకం. సో అసలు ఈ శ్లోకానికి మహేష్ బాబుకి కనెక్షన్ ఏంటో చెప్పండి అసలు. అలాగేనమ్మా.
భూత సంఘ నాయకం విశాల కీర్తిదాయకం. చూసావా, భూత సంఘ నాయకం అంటే భూత ప్రేతాలందరినీ కూడా, అవి భక్తులాళ్ళు, భూతాలంటే దెయ్యాలని కాదు, లేకపోతే ప్రేతాలంటే దెయ్యాలని కాదు, చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ పునర్జీవితాన్ని ఇస్తాడు. మరణించి అరే వ్యాపారాల్లో లాస్ అయిపోయాం రా బాబు, మేము నష్టపోయాము అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాగైతే శివుడు ఇస్తాడో, మహేష్ బాబు కూడా అంతే. లాస్ అయిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక పోగేసి అభిమానులందరినీ కూడా హెల్ప్ చేస్తూ భూత సంఘ నాయకం, ఒక నాయకుడు అవుతాడు ఆయన, ఒక నాయకుడు ఆయన. అలాగే విశాల కీర్తిదాయకం, కాలభైరవుడికి విశాలమైనటువంటి కీర్తి ఉంది. మహేష్ బాబుకి కాంటినెంట్స్లో ఉంది. వరల్డ్ అంతా కూడా మహేష్ బాబు అంటే ఈజీ గుర్తుపడతారు. ఏ అవార్డు అవసరం లేదు, ఏదో అవసరం లేదు. డూ యు నో మహేష్ బాబు అంటే చాలన్నమాట. ఆడపిల్లల హీరో అతను. మరి ఆడపిల్లలందరూ కూడా పెళ్లి చేసుకుంటే ఏమని అడుగుతారు, ఎలా ఉండాలంటారు, మహేష్ బాబులా ఉండాలంటారు. అంత కాంపిటీషన్లో కొట్టుకెళ్ళిపోయి నమ్రత కొట్టుకెళ్ళిపోయింది మన మహేష్ బాబుని. సో నమ్రత ఈజ్ గ్రేట్ మహేష్ బాబు కంటే కూడా. అలాగే కాశీవాసి లోక పుణ్యం పాపశోధకం విభుం. కాశీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి పనులు చేస్తే వాళ్ళకి ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాగే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి మోక్షం అనమాట. అందువలన కాశీలో ఉన్నటువంటి వాళ్ళ పాపాలన్నింటినీ కూడా నాశనం చేసి పుణ్యాలన్నింటినీ కూడా ద్విగుణీకృతం చేస్తాడు, రెట్టింపు చేస్తాడు. అలాగే ఆ సినిమాలో మహేష్ బాబు కూడా అంతేకాదు, మహేష్ బాబుని పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళని కనుక ఎంక్వైరీ చేస్తే ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, హీ హెల్ప్డ్ ఎ లాట్, ఈజ్ ఎ హెల్పింగ్ మ్యాన్ అని అంటారనమాట. అలాగే నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం. ఏమంటాడు, నీతి మార్గ కోవిదం, ఏది న్యాయము, ఏది మంచి, ఏది చెడు మహేష్ బాబుకి తెలుసు. అలాగే కాలభైరవుడికి తెలుసు. అటువంటి పురాతనము, ఎప్పటి నుంచో సనాతనుడైనటువంటి జగత్ప్రభు, ఈ ప్రపంచానికే ప్రభు అయినటువంటి కాలభైరవుడికి నమస్కారం. మన మహేష్ బాబు కూడా మొరాలిటీకి మారు పేరు. మోరల్ ఈజ్ అ మొరల్. ఆయన నీతిలో వెళ్తాడు. ఎప్పటి నుంచో ఉన్నవాడు, బాల ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు కూడా. అండ్ జగత్ ప్రభు, మొత్తం సినీ, టాలీవుడ్ అన్ని రంగాలని కూడా ఆయన పరిపాలిస్తున్నాడు. హీ ఈస్ ద ఓన్లీ హీరో హూ హ్యాస్ ఇన్వేడెడ్ యునో. మొత్తం మనం మిగతా హీరోలు ఉండొచ్చు, ఎవ్రీవన్ వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉండే ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ మహేష్ బాబుకి యునిక్నెస్ అనేటటువంటిది ఉంది. స్పెసిఫిక్గా ఒక సెక్ట్ ఉంది, ఒక అభిమానుల క్వాలిటీ. వాళ్ళందరూ కూడా సూపర్ స్టార్ కృష్ణకి అరే కృష్ణ ఇప్పుడు ఎందుకు మంచితనానికి మారిపోయారు అనగానే కృష్ణ అంటారు, మిగతా వాళ్ళ పేర్లు చెప్పరు. అలాగే మంచితనాన్ని ఆ కృష్ణ రక్తాన్ని పట్టుకొని పుట్టాడు కాబట్టి, మా గురువు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి రక్తాన్ని పట్టుకొని పుట్టాడు కాబట్టి మన మహేష్ బాబు అందరికీ కూడా మార్గదర్శకుడు. అందరూ లవ్ చేస్తారు మహేష్ బాబుని. అటువంటి మహేష్ బాబు పురాతనం జగత్ప్రభం, మొత్తము టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అండ్ హాలీవుడ్ అన్నిటిని కూడా ఏలి తీరతాడు, ఏలుతున్నాడు కూడా. ఇక కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం. కాలభైరవుడి యొక్క కీర్తి మనము ఈ శ్లోకాలను ఎప్పుడైతే పఠిస్తామో, జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం. మరి జ్ఞానం ఇస్తుంది, ముక్తి వస్తుంది, ఆ తర్వాత విచిత్రమైనటువంటి పుణ్యం, విచిత్రంగా పుణ్యం పెరిగిపోతుంది మనకి. ఆ విధంగా మన జక్కన్న అయినటువంటి రాజమౌళి గారు తీసినటువంటి ఆ సినిమా చూస్తే అందరికీ కూడా జ్ఞానం వస్తుంది. అందులో భక్తి పెట్టాడు, ముక్తి వస్తుంది, భుక్తి వస్తుంది, చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాడు మన అమరశిల్పి జక్కన్న రాజమౌళి గారు. అలాగే విచిత్రంగా ఆ సినిమాలో సన్నివేశాలను చూస్తే పుణ్యం కూడా వస్తుంది. మహేష్ బాబు అంత రొమాంటిక్గా యాక్ట్ చేశాడు. అంతేవిధంగా హిజ్ అ లవర్ బాయ్, ఐఎమ్ లవర్ గురు, లవ్ గురు నేను. మా మహేష్ బాబు ఏమో లవర్ బాయ్, అందువలన మా శిష్యుడు మహేష్ బాబు. కాబట్టి శోకమోహ దైన్య లోభ కోప తాప నాశనం. శోకమోహ దైన్య లోభ కోప తాప నాశనం అంటే ఈ యొక్క సినిమా చూడడం వల్ల మనకి కాలభైరవుడు ఏమేమి పోగొట్టేస్తాడండి అంటే, రియల్ లైఫ్లో ఆయన శోకాన్ని, ఎవరైతే ఏడుస్తూ కూర్చుంటారో వాళ్ళు ఏడుపుపోద్ది. మహేష్ బాబు అభిమానులను ఎప్పుడు కూడా ఉచ్ఛేదపరుస్తూ ఉంటాడు. ఆ సినిమాల్లో అందరూ ఏడుస్తూ వచ్చిన వాళ్ళంతా నవ్వుతూ వెళ్ళిపోవాలా. మోహం పోతుంది, అలాగే దైన్యం పోతుంది, లోభం అంటే పిస్నార్తనం పోతుంది. 2000 రూపాయలైనా పెట్టి టికెట్ కొనేస్తారు. ఆ విధంగా మనకి కోపము, తాపము ఇవన్నీ నాశనం చేసేసి తే ప్రయాంతి కాలభైరవాష్టవాంగ్రి సన్నిధం ధ్రువం. లాస్ట్గా ఏంటి, తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. చచ్చిపోయేటప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం, కాలభైరవుడి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే సినిమా అయిపోయిన తర్వాత మన మనసంతా కూడా చాలా బాధగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మహేష్ బాబు చేసినటువంటి నటన పైన, ఆయన యొక్క మంచితనం మీద,
మనము ఆయన యొక్క నటనని మనం స్మరిస్తూ ఆయనకు ఆశీర్వాదం చెప్తూ ఆయనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆయన ప్రేమిస్తూ ఇంటికి వెళ్ళిపోతాం. ఇదమ్మా Okay. మొత్తం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అయితే ఇప్పుడు వారణాసి సినిమాలో మన మహేష్ బాబు గారిని రాముడిలాగే కాకుండా కాల భైరవుడిలాగా మరి కూడా చూడబోతున్నాం. యుద్ధమే చూపించారుగా. ఓకే అది జక్కన్న ఇంకా చేస్తాడు. ఓకే ఆయన్ని పాపం ఆయన VFX అట్లా. ఆయన ఏదో తిట్టేస్తున్నామని సంతోషపడుతున్నారు వీళ్ళంతా. కాదు, ఆయనలో ఉన్న క్వాలిటీని బయటకు లాగాలి. లాగితే ఇంకా ఇంకా క్రియేటివ్గా వాళ్ళ ఫాదర్ వెనకాల ఉన్నాడు కాబట్టి రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్ ఇంకా అవసరమైతే పాత్రలు మారుస్తారు వాళ్ళు. ప్రజలకు ఏమేమి పనికొస్తారో అవన్నీ ఎలిమెంట్స్ అన్ని పెడతారు. అలా చేయనివ్వకుండా వీళ్ళని మన నైతిక ధైర్యాన్ని పోగొట్టాలనుకుంటున్నారు. రాజమౌళి నైతిక ధైర్యం ఎన్నడూ పోదు. అమరశిల్పి జక్కన్న ఎన్నో శిల్పాలను తయారు చేశాడు. ఎంతో మందిని హీరోని క్రియేట్ చేసినటువంటి వాడు, ఎంతో మంది హీరోలకు లైఫ్ని ఇచ్చినటువంటి వాడు. అటువంటి వాడు ఎందుకు చిన్న వాటికి తాటేకు చెప్పులకి కుందేళ్ళగా బెదరడు. సింహం కొదమ సింహం రాజమౌళి. అయితే ఈ వీళ్ళంతా వీటి వల్ల మహేష్ బాబుకి హెడేక్ వస్తుంది అంటున్నారు. మహేష్ బాబు ఏమో అంత ఈజీ ఏం కాదు. ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ బాబు. అందువలన వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా మన యొక్క తెలుగు ప్రజలందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు వీళ్ళిద్దరూ తీసుకొస్తారమ్మా. ఎంతమంది బ్యాన్ చేసేద్దాం అంటున్నారు. ఏం చేసేస్తారు? బ్యాన్ చేసేస్తే ఒకడు ఓటునైనంత మాత్రాన మిగతా వాళ్ళందరూ గెలవట్లేదా? సీఎంలు ఎమ్మెల్యేలుగా ఒకడు మానేసినంత మాత్రాన సినిమా అయిపోద్దా? ఆగదు. మహేష్ బాబుకు ఉండే అభిమానులు వాళ్ళు మంగళసూత్రాలు తాకట్టేసి రాజమండ్రి పులస చేప ఎలా తినేస్తారో అలా మహేష్ బాబు సినిమాకి వెళ్ళిపోతారు. అంత క్రేజ్ అంత లేడీ ఫ్యాన్స్ మహేష్ బాబుకి. మగ ఫ్యాన్స్ కూడా అమ్మా ఉర్రో తొలుగుతూ అసలు మన కామెంట్స్ చూడు. అసలు గురుగారు నమస్కారం, గురుగారు కృతజ్ఞతలు, మా మహేష్ బాబు గురించి చెప్తారంటారు. మనందరం మనకు గురువు రాజమౌళి గారు, ఆయనకి మనం నమస్కారాలు చెప్తూ అంత చక్కగా మన మహేష్ బాబు గారిని కీర్తించారు కాబట్టి, ఆ అవకాశాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికీ మనం కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యంగా రాజమౌళి గారికి నమస్కారాలు చెప్తూ మనం కృతజ్ఞతతో ఉండాలి. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి VTV. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.